ఈ మధ్య మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ తయారు చేసింది అండర్ గ్రాడ్యుయేట్స్. తెలుసా మీకు? విన్నారా? మీరు ఎవరైనా ఆ కరికులం ఫ్రేమ్వర్క్ సంబంధించిన 3 వాల్యూమ్స్ చూసారా? 3 వాల్యూమ్స్. ఎంసీఐ ఇండియా అని చెప్పి మీరు నెట్లోకి వెళ్తే వెబ్సైట్లోకి అండర్ గ్రాడ్యుయేట్ కరికులం మీద ఈ 3 వాల్యూమ్స్ పెట్టారు. దాదాపు 8 నెలలు 10 నెలలు అయింది పెట్టి. దాంట్లో ఉన్న న్యూ థింగ్ ఏంటంటే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తయ్యే లోపల ఏమేమి వచ్చునో మన విద్యార్థులకని పరిశీలించారు వాళ్ళు. పరిశీలించి ప్రొఫెషనల్ స్కిల్స్ రావడం లేదు, సోషల్ స్కిల్స్ కూడా రావడం లేదు. సోషల్ స్కిల్స్ అంటే అందులో హెచ్ఆర్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్కిల్స్, డెమోక్రాటిక్ ఫంక్షనింగ్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ కూడా రావడం లేదు. మంచి డాక్టర్లు తయారు కావడం లేదని వాళ్ళు భావించి 10 years నుంచి ఎక్సర్సైజ్ చేసి ఫైనల్గా ఈ మాడ్యూల్ బయటికి రిలీజ్ చేశారు. స్కిల్స్ మనకు వచ్చి ఉండాలి. ఒకటి ప్రొఫెషనల్ స్కిల్స్, రెండవది సోషల్ స్కిల్స్. వన్ ఆఫ్ ది సోషల్ స్కిల్స్ ఇస్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. వాళ్ళు వచ్చే లోపల ఈ క్లాస్ మీకు చెప్తాను. ఎంబీబీఎస్ పూర్తయ్యేటప్పటికి మేము దాదాపు 15 కాలేజీల్లో సర్వే చేసి మెడికల్ స్టూడెంట్స్కి హౌస్ సర్జన్కి వచ్చే లోపల ఏమేమి వచ్చి ఉంటాయి పరీక్ష చేసాం. అన్ఫార్చునేట్లీ ఇంజక్షన్లు వేయడం తప్ప మిగతా వాటి మీద గ్రిప్ రావడం లేదు అనేది మాకు అర్థమైంది. ఎన్ని స్కిల్స్ వచ్చి ఉండాలి ఎంబీబీఎస్ అయ్యేటప్పటికి? 50 స్కిల్స్ వచ్చి ఉండాలి. 50. మైక్ ఎందుకు ఇక్కడ పనిచేస్తుంది? మీ మైకా? 50 స్కిల్స్ వచ్చి ఉండాలి. కానీ సూదులు వేయడం ఒకటే వచ్చు. సూదులు ఎక్కడ వేయడం నేర్పిస్తారు మీకు? ఇంజక్షన్ రూమ్ ఆర్ వార్డు. ఎవరు నేర్పిస్తారు? సీనియర్స్ ఆర్ ఇంజక్షన్ రూమ్లో నర్సులు. ప్రొఫెసర్స్ నేర్పిస్తారా? అసిస్టెంట్ ప్రొఫెసర్స్. మీ ఎక్కడన్నా సూదులేయటం ఎలా అని రాసి కైండ్లీ రికలెక్ట్. ఒక్క బుక్లో కూడా సూదులేయటం ఎలా రాసలేదు. కానీ ప్రతి బుక్లో, ముఖ్యంగా మెడిసిన్ బుక్లో, ప్రతి జబ్బు కింద ఫలానా ఇంజక్షన్ వేయాలి, ఏమేయాలి, ఐవి అవి ఎట్టేయాలో రాయాలి. ఏమై కరెక్ట్? ఆ టెక్నిక్ ఇవాళ మీరు నేర్చుకొని పోవాలి. ఎక్సెప్ట్ పియర్సింగ్ ద స్కిన్ ఆఫ్ ది పేషెంట్, ఆల్ అదర్ థింగ్స్ విల్ బి టాట్ హియర్. వచ్చే ఫీలింగ్ ఏందనేది డైరెక్ట్గా పేషెంట్ మీద నేర్చుకోవాలి. ఆల్ మెడికల్ స్కిల్స్, ప్లీజ్ రిమెంబర్ దిస్, మెడికల్ స్కిల్స్లో 90% స్కిల్స్ పేషెంట్ లేకుండా నేర్చుకోవచ్చు. పేషెంట్ లేకుండా నేర్చుకోవచ్చు. అటువంటి ఒక స్కిల్లే టైం మేనేజ్మెంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. సమయపాలనలో ఏబీసీ మెథడ్ అంటారు దాన్ని. ఏబిసి మీరు ఇంటికి వెళ్ళినాక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఏ అనే దాంట్లో నీ లక్ష్యానికి సంబంధించి రాసుకోవాలి. నువ్వేం కాదలుచుకున్నావు అనేది రాసుకోవాలి. బిలో ఏకి సహకరించే రాసుకోవాలి. సిలో ఆల్ అదర్ థింగ్స్. ఆల్ అదర్ థింగ్స్ అంటే ఏమేమి వస్తాయి? ఈరోజు సాయంత్రం ఖైదీ సినిమాకి, అది కూడా సిలో. నా ఫ్రెండు ఆల్రెడీ సాహో సినిమా చూస్తారు, నేను ఇంకా చూడలా, ఎంత అన్యాయం, అది సిలో వస్తుంది. ఏలో బిలో రావాయి.
ఈరోజు పాఠం చదవాలి, ఏలో వస్తుంది. పాఠం చదవడానికి వాతావరణం అనుకూలంగా లేదు, డిస్టర్బెన్స్ ఉంది, ఆ డిస్టర్బెన్స్ తప్పించుకోవాలి, బిలో వస్తుంది. ఏబిసి నీ లక్ష్యాలని డిఫైన్ చేసుకోవడానికి పనికొచ్చే ఒక వర్గీకరణ. సిలో ఉన్న వాటిని ఎంత తగ్గించుకుంటే అంతగా నీకు టైం మిగులుతుంది. టైం అనేది మనీ కంటే విలువైనది. డబ్బు అయితే దాచుకోవచ్చు, టైంని దాచుకోవటానికి లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే it is equal to or more than saving your money. మొదటి తరంలో సమయపాలన విషయంలో నోట్స్లు, చెక్ లిస్టులు రాసుకునేవాళ్ళు మన పూర్వీకులు. తర్వాత క్యాలెండర్లు, అపాయింట్మెంట్ పుస్తకాలు పెట్టుకునేవాళ్ళు. థర్డ్ జనరేషన్ టైం సేవింగ్ టెక్నిక్స్లో ఏ పనులు ఎప్పుడు చేయాలో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు 4వ తరం నడుస్తుంది. 4వ తరం టైం మేనేజ్మెంట్, హ్యూమన్ రిలేషన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ముఖేష్ అంబానీ పేరు విన్నారు కదా, వాళ్ళ నాయన పేరు ఏం పేరు? ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ టైం మేనేజ్మెంట్ టెక్నిక్ చెప్తా మీకు. ఆయన 18 గంటలు పనిచేస్తాడు, 18 అవర్స్. అర్జెంట్ పనులు ఒక గంటలో చక్కబెడతాడు, 7 to 8 in the morning. అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వర్క్ మేనేజర్స్ ఒక 10 మంది ఉంటారు. అందరూ వాళ్ళ యొక్క ఎస్టర్డే పెర్ఫార్మెన్స్, ప్రెజెంట్ డే ప్లానింగ్తో ఒక నోట్, 1 పేజ్ నోట్ తీసుకొని ఆయన దగ్గరికి వస్తారు. 7 గంటలకు వస్తారు, ఎగ్జాక్ట్లీ 7. 7 అంటే 7, 7 అంటే 10 కాదు. ఈ 10 మంది మేనేజర్లు 10 పేపర్లు అక్కడ పెడతారు. ఒక్కసారి ఆ పేపర్ చూస్తాడు, నిన్న జరిగిన దాన్ని గమనిస్తాడు, ఇవాళకి ప్లాన్ అంతా చూస్తాడు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడు, పంపిస్తాడు. 10 మందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అతనికి గంట కంటే పట్టదు. అతనికి 24 గంటలే ఉండేది. అందులో 18 గంటలు పని చేస్తాడు, 16 నుంచి 18. ఒక గంట మాత్రమే అతను ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తాడు. మిగతా 17 గంటలు అతను బిజినెస్కి సంబంధించి ఏ పని చేయడు. బి కేటగిరీ పని చేస్తాడు. అంటే అతని బిజినెస్కి తోడ్పడగలిగే మనుషులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పోయి కలిసి వస్తూ ఉంటాడు. అట్లా కలిసే ఇందిరాగాంధీ అన్నట్టు కలిసే ఆమె దగ్గర నుంచి ప్రాజెక్టులు సంపాదించుకున్నాడు. చచ్చిపోయిన సంజయ్ గాంధీని అట్టే కలిసి పాతాళ గంగలో రేయన్ ప్రాజెక్టు సంపాదించాడు. ఆయన కుమారుడు ముఖేష్ అంబానీ కూడా అదే అలవాటు వచ్చింది. వాళ్ళేం పని చేయరు, ఎక్కువ కూర్చొని పనులు చక్కబెట్టగలరు. ఆయన బొంబాయిలో ఆయన ఇంట్లో కూర్చొని కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న న్యాచురల్ గ్యాస్ బావుల్లో తవ్వకం మానిటర్ చేస్తాడు. అక్కడి నుంచి కేజీ బేసిన్ అంటారు దాన్ని. కేజీ బేసిన్లో గ్యాస్ బయటికి తీయడానికి ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్కి $1/2 ఖర్చు అవుతుంది. డాలర్ మార్గం రేట్ ఎంత ఇప్పుడు? 70 రూపాయలు అనుకోండి, 35 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయనకి ఒక్క యూనిట్ అమ్మితే వచ్చే లాభం ఎంతో తెలుసా? $5. గవర్నమెంట్ని ఒప్పించాడు. 5.5 గ్యాస్ బయటికి తీస్తాడు, $5.5 కమ్మడానికి ఒప్పించాడు. లాభం $5 ఒక యూనిట్ మీద, అంటే 350 రూపాయలు. కృష్ణా గోదావరి బేసిన్లో పైప్ లైన్ స్టార్ట్ అయితే గుజరాత్ పోతుంది, గురుగాం పోతుంది, నోయిడా పోతుంది. తెలంగాణ ఆంధ్రలో ఒక్క క్యూబిక్ మీటర్ కూడా గ్యాస్ ఇవ్వరు. ఒక ఏడాదికి ముఖేష్ అంబానీ గారి యొక్క
లాభాలు ఎంతో మీకు ఐడియా ఉందా? కూడా ఆంధ్ర జనానికి ఇవ్వరు, ₹1 కూడా తెలంగాణ జనానికి ఇవ్వరు. ఇదంతా ఎట్లా చేయగలిగాడు అంటే 16 గంటలు పనిచేసే టైంలో 1 గంట బిజినెస్ చూసుకొని 17 గంటలు మానవ సంబంధాలని పెంచుకోవడం ద్వారా సాధించాడు. ధీరుభాయ్ అంబానీ దగ్గర ఆయన నేర్చుకున్న పాఠం అది. మీరు మోస్ట్ ఎఫెక్టివ్గా టైంని జీవితంలో మేనేజ్ చేయటువంటి అర్థం ఏంటంటే మీ బదులు వేరే వాళ్ళతో పని చేయించడం. అది ఎఫెక్టివ్గా పనిచేయటం అంటే. నవ్ యు గాట్ మై పాయింట్. రేపొద్దున నువ్వు సర్జన్ అయితే నీకు ఎవరెవరు సహాయపడాలి? అసిస్టెంట్, ఫస్ట్ అసిస్టెంట్ సహాయపడాలా, సెకండ్ అసిస్టెంట్ సహాయపడాలా, నర్స్ సహాయపడాలా, వాండరింగ్ స్టాఫ్ సహాయపడాలా, సెటిల్ పెట్టేవాళ్ళు సహాయపడాలి, వార్డు స్టాఫ్ సహాయపడాలి, 10 రకాల మనుషులు నీకు సహాయపడాలి. వాళ్ళందరితో వాళ్ళ పనిని ఎఫెక్టివ్గా నువ్వు పని చేయిస్తే నీ పని జరిగినట్టు. దట్స్ కాల్డ్ టీమ్ బిల్డింగ్ ఆల్సో. టైం మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇతరులతో పని చేయించడమే కీలకం. నీకు సమయం మిగలాలంటే ఆ ఇతరులతో పని చేయించడం అనేదే 4th జనరేషన్ టైం మేనేజ్మెంట్ మెథడ్. ఇక టైం మ్యాట్రిక్స్ అని ఒక బొమ్మ వేస్తున్నాం. అక్కడ ఏం రాస్తుంది? పైన అర్జెంట్ అని రాస్తుంది, పక్కన అర్జెంట్ కానిదని రాస్తుంది. ఇటువైపు ఎడం పక్క ముఖ్యమైనవి, ముఖ్యం కానివి. అప్పుడు ఒకటో Q1 క్వాడ్రంట్ 1లో ఏమేమి వస్తాయి? అర్జెంటు, ముఖ్యం. అర్జెంట్ విషయాలు ముఖ్యమైనవి వస్తాయి. క్వాడ్రంట్ 2లో అర్జెంటు కానివి కానీ ముఖ్యమైనవి. క్వాడ్రంట్ 3 ముఖ్యం కాదు కానీ అర్జెంటు. క్వాడ్రంట్ 4లో అర్జెంటు కాదు, ముఖ్యము కాదు. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంటికి వెళ్ళినాక ఒక్కొక్క దానికి 5-10 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. అర్జెంటు, ముఖ్యం. ఈరోజు సాయంత్రం లోపల కరెంటు బిల్ కట్టాలి. అర్జెంటా కాదా? ముఖ్యమా కాదా? కట్టకపోతే ఏమవుతుంది? ఫీజు పెరుక్కొని పోతాడు. అర్థమైందా? అది అర్జెంటు, ముఖ్యం. అర్జెంటు కాదు కానీ ముఖ్యం. ఇంకా 6 నెలలకి మీరు పరీక్ష రాయాలి, పాస్ కావాలి. ముఖ్యమా కాదా? అర్జెంటా? ఇంకా 6 నెలలు టైం ఉంది. ముఖ్యమైనవి అర్జెంటు కాని వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే అర్జెంటుగా మారుతాయి. ఇది సూత్రం. 6 నెలల తర్వాత పరీక్ష రాయాలి, అర్జెంటు కాదు కానీ ముఖ్యం. 5 నెలల 25 రోజులు ఊరికే గాలికి తిరిగి ఇంకా 5 రోజులు మిగిలింది. ఇప్పుడు ఏమైంది? అది ముఖ్యం అట్లే ఉంది, అర్జెంటు కింద మారింది. 23వ తేదీ కరెంటు బిల్ కట్టాలా, ఇవాళ 10వ తేదీ. ముఖ్యము, అర్జెంటు కాదు. యు గాట్ మై పాయింట్? ముఖ్యం, అర్జెంటు. 22వ తేదీ దాకా ఊరికే కూర్చున్నాం, దాని గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు ఏమైంది? అది ముఖ్యం అట్లే ఉంది, అర్జెంటుగా మారింది. పరీక్ష ఎగ్జాంపుల్ లాంటిది ఇది కూడా. ముఖ్యమైన విషయాల్ని అర్జెంటు కాని సమయంలో పట్టించుకోకుండా వదిలేస్తే అవి అర్జెంటుగా మారుతాయి. ఇది మీరు తీసుకోవాల్సిన లెసన్. దానికి అలాంటి సమస్య రాకుండా ఉండటానికి మీకు సహాయపడేది ఏంటంటే డోంట్ ప్రొకాస్టినేట్. ప్రొకాస్టినేట్ అంటే అర్థమైంది? వాయిదేయడం. ఇవాళ చేయాలనుకున్న పనిని రేపు చేద్దామని అనుకోవడం, అది వాయిదేయటం అంటే. ముఖ్యంగా ఏ గ్రూపుకి సంబంధించినవి అంటే మీ జీవితంలో ముఖ్యమైన విషయాలను నేను చెప్పానే, ఆ గ్రూపుకి సంబంధించిన వాటిని వాయిదా వేయకూడదు. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయాలి. వీలైతే రేపు చేయాల్సిన పని కూడా ఈరోజే చేసేయాలి. ఈరోజు చేయాల్సిన పని రేపటికి నెట్టకూడదు. మీకు ఎంతమందికి అర్థమైంది పాయింట్?
వీళ్ళు ఎవరైనా అట్లా వాయిదా వేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారా? అట్లా వాయిదా వేసింది ఒక్కడ చెప్తారా? నువ్వు చెప్పమ్మా. ఆ వెనక బలలో నుంచి ముందు బలలో ఉన్న అమ్మాయి చెప్పు. నీకంటే ముందు ఉన్న అమ్మాయి, నీ ముందు కూర్చున్న అమ్మాయి, ఆ అమ్మాయి నువ్వు అట్లా వాయిదా వేసింది ఒక్కడ చెప్పు నాకు. ఇవే నువ్వు చేసిన నేరం ఏంటంటే తలకాయ ఊపినావు. అంటే నీకు తెలుసని అర్థం నాకు వచ్చింది కానీ చెప్పని అడిగే. తప్పే. నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు. ఇక్కడికి రా, దాంట్లో వాయిదా వేసింది ఒకటి చెప్పు నాకు. కమ్ హియర్, ఫీల్ ఫ్రీ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ. ఇక్కడ మైక్ ఉంటే తీసుకో, నువ్వు అట్లా వాయిదా వేసింది ఒకటి చెప్పు నాకు. ఈరోజు చేయాల్సింది రేపటికి కానీ, నిన్న చేయాల్సింది ఈ రోజుకి కానీ, నెట్టేసింది ఒక్క పని చెప్పు. అందరము చేసి ఉంటాం, మీరేం వరి కావద్దు, నాతో సహా. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. పని చేస్తుందా? రైట్. చెప్పు, నాకేం కదా వాళ్ళకి చెప్పు. లెట్ ఆర్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. చదువుకునేది వాయిదా వేస్తుంటాం అలవాటుగా ఉంది. ఎన్నిసార్లు వేసి ఉంటావు అట్లా? మెనీ టైమ్స్. ఇప్పుడు నేను చెప్పినాక ఏమనిపిస్తుంది నీకు? దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా? 5 గంటలకు మెలకు వస్తుంది, ఇంకొక అరగంట నిద్రపోతాం, మళ్ళీ లేద్దాం, మళ్ళీ పడుకుంటాం. అలారం పెట్టుకొని మళ్ళీ మెలకు వస్తుంది 5ంటికి, నొక్కుతాం, మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ 6ంటికి కూడా అలారం పెట్టుంటాం, నొక్కుతాం, 7కు లేస్తాం. ఆదివారం వచ్చిందనుకో 9 దాకా. పేరేం పేరు? గౌతమి. రైట్, కూర్చోమ్మా. ముఖ్యమైనవి అర్జెంట్ కాని వాటిల్లో సెమినార్లు వస్తాయి, మన నాలెడ్జ్ పెంచుకోవడానికి. వర్క్షాప్స్ వస్తాయి, ఇలాంటి వర్క్షాప్ అలాంటిదే. అవి ఏం చెప్తారులో ఇక్కడ తప్పించుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది తప్పించుకొని పోయి ఉంటారు ఇప్పటికే. ఐఎమ్ నాట్ వరీడ్ అని దెమ్, వాళ్ళకి తెలియదు విషయం అంతే. ఇక 3వ కేటగిరీ ఏంటి? ముఖ్యం కాదు, అర్జెంట్. ఒకటి చెప్పండి అలాంటిది. అది ముఖ్యం కాదు కానీ అర్జెంట్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేయొచ్చండి, ఏం కాదు. మహేష్ బాబు అంటే ఇష్టం, అతనికి మీరెవరో తెలీదులే. ఒక్కరు కూడా లేరా? చిరంజీవి ఫ్యాన్స్? చిరంజీవి ఫ్యాన్స్ కూడా లేరంటే నమ్మను చూడబ్బా. సైరా చూసారా? బ్రహ్మాండంగా ఉంది కదా. తలకాయ నరికి అవతల పడేసినా కూడా 2 కత్తులతో పోయి పొడిచేసి వచ్చినాడు. చూసారా? తలకాయ నరికి పడేస్తే కూడా మొండెం ముందుకు పరిగెత్తుకెళ్ళి 2 కత్తులతో ఇద్దరిని పొడిచేసింది. ఇట్లాంటి వీరులు మనకు ఉంటే బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడో ధర్మేసి ఉండేవాళ్ళం. 200 ఏళ్ళు ఇక్కడ పరిపాలించేటోళ్ళే కాదు. అసలు అట్లాంటి సీనే నరసింహారెడ్డి జీవితంలో లేదు. అయినను చిరంజీవి అంటే మనకిష్టం, తప్పేం లేదు. ఇప్పుడు చెప్తా, చిరంజీవి మనకిష్టం. ఈరోజు కొండారెడ్డి బురుజు దగ్గర ఇంకొక గంటలో ఆయన షూటింగ్ ఉంది. ఇది అర్జెంటా కాదా? ఇంకా గంట కానీ ముఖ్యమా? అది మీరు గమనించాల్సింది. అది అర్జెంటే. నీ జీవితానికి ముఖ్యమైనది డిసైడ్ చేస్తాం. ఏ అండ్ బి అయితేనే నీకు ముఖ్యం. నువ్వు జీవితంలో ఏం కాదలుచుకున్నావో దానికి తోడ్పడేది ఏ, దానికి తోడ్పడేది బి. ఆ లిస్టులో లేదు చిరంజీవి. బొమ్మ రేపు వస్తుంది సినిమా, పెద్ద కటౌట్ పెట్టారు, 10 లీటర్లు పాలు తెచ్చి దాన్ని ఎత్తున పోశారు. ఇవాళే పోయాల, అర్జెంట్. ముఖ్యమా? 10 లీటర్ల పాలు ఎంతమంది పిల్లలకి ఆహారం కింద మారుతుంది? ఎంతమంది పిల్లలు బతుకుతారు?
ఆహారం ఇండెక్స్, తిండి తిని ఇండెక్స్ మనం ఏడున్నామో ప్రపంచంలో 102లో ఉన్నాం. 102లో ఉండి కూడా పాలని కటౌట్ల మీద పోయగలం. ఏమనిపిస్తుంది మీకు? ఇంకొకటి చెప్తా అట్లాడది. మొన్న దీపావళి, అర్జెంట్ దీపావళి, ఓ రోజు గడిస్తే దీపావళి వెళ్ళిపోతుంది కాబట్టి అర్జెంట్ పండగ. ఒక 1000 రూపాయల కన్నా కాల్చాలా, 1000 కన్నా కాల్చాలా. ముఖ్యమా కాదా? అర్జెంటే, కాల్చటం ముఖ్యమా కాదా నువ్వు తెలుసుకోవాలి. ఈడేవిడ పనికిమాలోడు మీటింగ్ పెట్టి దీపావళికి కాల్చొద్దు అంటున్నాడని మీకు కోపం వస్తుంది నా మీద కదా. మీరు నా మీద కోపం పెడితే నాకేంది, నేను కాల్చను అంతే. నాకు అది ముఖ్యమే కాదు నా జీవితంలో. మానవ సంపదని కాల్చడం ద్రోహము అని నా, మీరేమన్నా సంపాదించినటువంటి దాన్ని, శ్రమని కాలబెట్టడం అనేది, నరకాసురుడు సావకపోయినా నాకు బాధలేదు. ఉంటే ఉన్నాడు ఎదవా, ఒక పక్కన పడి ఉంటాడు వాడు సావకపోయినా నాకు బాధలేదు. కానీ ఇన్ని 100 కోట్ల రూపాయలు కాలబెట్టడం డెవలప్ అవుతున్న దేశంగా మనకు అసలు తగిందే కాదు. ఇప్పటికి 20 ఏళ్ళ నాడు నా కూతురు ఈ కాలేజీలో చదివింది. దీపావళికి కాలబెట్టుకోవడానికి 2000 అడిగింది నన్ను, ఓన్లీ 2000. నేను అప్పటికే రోజుకి 30-40 వేలు సంపాదించగలిగే పొటెన్షియల్ ఉన్నది నాకు అప్పటికే. ఇప్పుడు తగ్గింది, అది వేరే. నేను ఇవ్వనని చెప్పాను మా అమ్మాయికి. ఎందుకు ఇవ్వన్నది, సంపాదించుకుంటున్నావు కదా, ఏం రోగం, ఇవ్వచ్చు కదా అన్నది. రోగమే లేదు, ఇవ్వనన్నా. ఎందుకు ఇవ్వవంటే, నువ్వు కాలబెట్టడానికి అడిగితే నేను ఇవ్వనన్నా. మానవ సంపద కాలబెట్టడానికి కోసం కాదు, మనం బతకడానికి, ఇతరులు బతకడానికి, అంతే దీని పర్పస్. నువ్వు తగలబెడతానంటే ఏందన్న, 2000కి ఏడ్చుకుంటున్నావు. రేపొద్దున నా పెళ్ళి అయితే బంగారం కొనిస్తావా అన్నది. ఓకే, ఇవన్నీ చెప్పా. బంగారం వల్ల లాభాలు ఏంది, నష్టాలు నాకు తెలుసు, లాభాలు కూడా తెలుసు నాకు. బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు, ఇది గొప్ప లాభం నా లెక్కలో. ఒంటికి వేసుకున్నాం అనుకో, మీరు బయట అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, ఖజానా వాళ్ళది, అక్కడ ఉందా 4-5 అడ్వర్టైజ్మెంట్లు. ఆ మోడల్స్ చాలా అందమైన మోడల్స్, వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు, కాజోల్ లాంటి వాళ్ళు అందరూ ఉంటారు దాంట్లో. కాజోలు, తర్వాత అమ్మాయి కరీనా కపూర్, వీళ్ళంతా మెడకి ఎంతెంత పెద్ద ఆభరణాలు వేస్తుంటారు చూసారా, ఇంత ఎడల్పు. అసలు చూడబుద్దే కాదు నాకు, ముఖం కూడా చూడబుద్ధి కాదు ఇంత ఆభరణాలు చూస్తే. మనిషి అందాన్ని ఆభరణాలు మాస్క్ చేస్తే మనిషి అందం ముఖంలో చిరునవ్వు ఉంటే వస్తుంది. ఎందుకంటే పెద్ద కొలమానం ఏంటంటే అందానికి. ఇంత లెక్చర్ ఇచ్చిన మా అమ్మాయికి ఎట్లా చూసి ఉంటుంది నన్ను ఆ లెక్చర్ ఇస్తే. ఏం సంపాదించుకొని ఏం చేసుకుంటాం అన్నది చివరికి. ఏం కట్టుకో చిట్టప్పుడు తీసుకెళ్తావా అని అర్థం. అది నువ్వు చదువుకుంటావే, చదువుకో, ఎంతైనా ఇస్తాను. చదువుకోవడానికి అప్పటికే ఎంఎస్ పూర్తి చేసింది, జనరల్ సర్జరీ చండీగఢ్లో. నిమ్స్లో కార్డియోథొరాసిక్ పీజీ చేరి 3 నెలలు గడిపింది. అప్పుడు అడిగింది అనమాట, చదువుకుంటావా, చదువుకో, ఎంతైనా ఇస్తా, అప్పు తెచ్చైనా ఇస్తా, ఎన్ని లక్షలైనా ఇస్తా, నేను తీర్చుకుంటా నెమ్మదిగా. నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ డబ్బుతో దీపావళికి గాలబెట్టుకుంటావో, బంగారం కొనుక్కుంటావో నీ ఇష్టం. నా డబ్బుతో ఈ పనులు చేయని అన్న, చదువుకోవడానికి ఇస్తాను, సొంతంగా సంపాదన పరులు కావడానికి నేను ఇస్తాను. సంభాషణ మా ఇద్దరు 3 నెలలకి నిమ్స్లో కార్డియోథొరాసిక్ సీట్ వదులుకొని మాలిక్యులర్ పెథాలజీ చేరాలా. ఎందుకు నిర్ణయించుకుంది మనకేం తెలుసు, నాకు ఇది వద్దన్నది.
ఏం చేస్తావు అన్న, మాలిక్యులర్ పెథాలజీ చేరతా అన్నది. ఏం దాని మీద మనసు పోయింది ఏందన్న. నేను ఈ కార్డియోథొరాసిక్ పీజీ చేరిన తర్వాత గోపీచంద్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆయన నన్ను తిట్టాడు, ఇదే పనికిమాలిన పీజీ ఇది, 36 గంటల డ్యూటీ, 76 గంటల డ్యూటీ, నువ్వేం బతుకుతూ తల్లి, మేమే సస్తున్నాము, ఇంక పిల్లం లేదు, పిల్లలు లేదు, ముగ్గురు లేదు, ఏమి లేదు, ఇట్లా బతకాల్సి వస్తుందని చెప్పి అన్నాడు. అందుకని నేను అంత హెక్టిక్ తెలుసుకోవాలి. సాయంత్రం 5 వృత్తి ఏందని ఎత్తుకున్నా, మాలిక్యులర్ పెథాలజీ అయితే పలకరించే ఏదో లేడని చెప్పింది. అంత ఆర్గ్యుమెంట్ చెప్పింది నాకు. సరే నీ ఇష్టం అన్నా. అలా పీజీ వదిలేసుకొని పోతే డబ్బులు కట్టాలా, ₹1,00,000 కట్టాల్సి వచ్చింది. ఏం మాట్లాడకుండా ₹1,00,000 ఇందాక 2,000 అడిగి తీలా. ఓకే, బంగారం అంటే దగ్గరికి రానిలా, ₹1,00,000 కట్టమంటే మాట్లాడకుండా ఇచ్చా. అంటే నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నా. ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటుంది, మాలిక్యులర్ పెథాలజిస్ట్ కింద అమెరికాలో ఉంటుంది. నన్ను డబ్బులు అడగదు, నేను ఇయ్యను, ఇవ్వగలిగినా ఇవ్వను, ఆమె అడగదు, అవసరమైన అడగదు. మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కేవలం ప్రేమ అభిమానమే, డబ్బులు లేవు. సంపాదించుకోవడం చేతయినాక మీరు ఎందుకు అడగాల మీ అమ్మనాయన వాళ్ళని? అవునా కాదా? మీకు చేతయినాక ఎందుకు అడగాల? సంపాదించుకోవడం మీకు చేతయినాక మీకు కాబోయే మామగారిని డబ్బులు ఎందుకు అడగాల? మరి అంత దూరం పోదా నా ఆర్గ్యుమెంటు? పోతుందా పోద్దా? మీరు నీకు తమ్ముడు ఉంటే ఏమి నీ కట్నం మీద వదిలించుకునే పని ఏంది? మీ నాయన చెరిసగం ఇవ్వచ్చు కదా ఆస్తి అని నువ్వెందుకు అడగవు? సీరియస్ ప్రశ్నలు అవి. క్లాసుకు సంబంధించినట్టు కనపడదు, కానీ క్లాసులో భాగం ఇది, సోషల్ స్కిల్స్లో భాగం. ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా ఆస్తి హక్కు ఉండాలని నేను కోరుతున్నా. మీరు సొంతంగా బతకాలి, మేము ఎవడో ఇచ్చే డబ్బులతో బతకూడదు అనేది మీకు ఉండాలి. నీ భార్య ఆస్తి తీసుకొస్తే తీసుకో, మీ ఇద్దరు ఆస్తి ఒకటే అవుతుంది. అప్పుడు నువ్వు సగం పట్టుకొచ్చుకో, మీ నాయన దగ్గర ఆమె సగం పట్టుకొచ్చుకుని ఇద్దరు బతకండి, నాకు అభ్యంతరం లేదు. అడగకండి, తర్వాత బహుమతుల పేర్లతో అడగకండి. అది మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం అవుతుంది. మీ వ్యక్తిత్వం కూడా తగ్గించుకోవద్దు. పెళ్లి చేసి మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నారు మీ ఇంట్లో. క్వశ్చన్ లేదు, సగం ఇస్తేనే పోతానండి, సగం ఇవ్వాల్సింది. ఎందుకంటున్నానంటే ఉన్నారు, సగం కాదు, సగమే. మీరు ఆకాశంలో సగం కవిత్వాలు రాస్తారు, భూమి మీద సగం, లేదా పనిలో 60 మొత్తం మీ పేరుతో ఆస్తులు ఎంతో తెలుసా? 2%. బాగుందా అంటున్నా. 50% జనాభా, పనేం 60%, ఆస్తులు 2%. అందుకే సగం దెబ్బలాడి తెచ్చుకోండి. ఎందుకు ఇయ్యరు? కన్న తర్వాత అందులో మీ పర్మిషన్ లేకుండా కన్నారు వాళ్ళు. మీరేమైనా అడిగినారా కనమని? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరందరూ తల్లిదండ్రులకు మారుతారు ఫ్యూచర్లో. రిమెంబర్, మీ పిల్లలు, ఆడపిల్లలకి మగపిల్లలకి సమానమైన గౌరవము, సమానమైన అవకాశాలు ఇవ్వండి. ఎక్కువ తక్కువలు చూపొద్దు. ఇప్పటిదాకా చూపిస్తే వాళ్ళు సవాళ్ళు చేస్తారు, మీరు చూపొద్దు. Because they are women, they are not second citizens, they are equals. ప్రకృతి ఆ విధంగా రకంగా తీర్చిదిద్దింది, అంతే. పురుషాధిక్య భావజాలం పనికిరాదు అని చెప్పడానికి చెప్తున్నా. 4వది ఉంది, అర్జెంటు కాదు, ముఖ్యము కాదు. చెప్పండి ఒకటి. అసలు అర్జెంటు కాదు, అది ముఖ్యము కాదు. గంట సేపు అద్దం ముందు కూర్చుంటాం,
అదనంగా మీ అందం ఏం పెరుగుద్దో చెప్పండి నాకు. గంట సేపు కూర్చొని పౌడర్ పూస్తుంది, ఎక్కువైంది అనిపించా తుడిచేస్తుంది, అరే తగ్గింది అనిపించా మళ్ళా పూస్తుంది. ఏమి దానివల్ల మిమ్మల్ని చూసి వీళ్ళు మొదలెట్టిన పుయ్యడం చూడవటం, ఒక ఎంట్రుకి ఇటు పడితే దాని ఇటు ఒక అద్దం మహా ప్రమాదకరమైంది. అద్దం కాదు. వాట్సాప్లో లైకుల కోసం జనాన్ని ఎంటబడ్డము. ఫస్ట్ టైం పెట్టావా? చూడలా, ఇంకా చూడలా, చూశాడు, చూసినాక ఊరుకుంటావు, మళ్ళీ ఫోన్ చేసి చూసా లైక్ కొట్టలేదు ఇంకా. ఇది అర్జెంటు కాదు, ముఖ్యం. ఫోన్ ముఖ్యం. మీ చేతిలో ఉన్న ఫోన్ నా జేబుల్లో కూడా ఉంది, ఇది ముఖ్యం. కానీ లైకులు, ఫేస్బుక్ లైకులు, వాట్సాప్ లైకులు ఇంపార్టెంట్ కాదు, అర్జెంటు కాదు. మీరు ఏ గ్రూప్ నుంచి వచ్చిన మీకు మెసేజ్లు చూడండి, 90% దండమారిన మెసేజ్లు ఉంటాయి. కొన్ని మెసేజ్లు అట్లా చెప్పాలా? మీకే తెలుసు. ఏం కూర చేసుకున్నారా? అదొక మెసేజ్. వంకాయ ఏంటి? నల్ల వంకాయ, పోలూరు వంకాయ, ఇంకోటి ఏ వంకాయ తినక ఇట్లుంటాయి పోస్టింగ్లు. ఈ క్వాడ్రంట్ అనాలిసిస్ అనేది మీరు అర్జెంటుగా చేసుకోవాలి. మీరు ఏమేం పనులు మీరు ఒక రోజులో చేస్తారో ఒక్కసారి కాగితం తీసుకొని ఆ పనులన్నీ రాయండి కాగితం మీద. ఆల్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్. మీరు చదువుకునేది, మీరు డ్రెస్ చేసుకునేది, షాపింగ్కి వెళ్ళేది, బయట వెళ్ళి ఫ్రెండ్స్తో గడిపేది, టీలు తాగి వచ్చేది, ఎవ్రీథింగ్ ఒకరోజు దినచర్య ఇంటికి వెళ్ళి ఇక్కడే చేయిస్తున్నాను టైం ఉంటే. నిద్ర లేచింది పలానా టైం అని రాయండి. మరలా నిద్ర లేచేదాకా 24 hours కాగితం మీద రాయండి. ప్లీజ్ డూ దిస్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ఈ క్లాస్ యొక్క ప్రయోజనం అది. ఎక్సర్సైజ్ చేసినాక క్వాడ్రంట్ అనాలిసిస్లోకి పెట్టండి దాన్ని. ఇప్పుడు చూడు, క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2 సైజు తగ్గిపోయింది, 3 కూడా లేదు, 4 కూడా లేదు, 1 పెద్దదైపోయింది. వాళ్ళ టైం అంతా ఒకటి ఆక్రమించింది. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కలెక్టర్ 16 గంటలు పనిచేస్తారు. ఏ జిల్లా కలెక్టర్ నాకు తెలుసు. దాదాపు 30-40 మంది కలెక్టర్లతో నా పరిచయం ఉంది. అందరూ 16 గంటలు పనిచేసేటోళ్ళు. ఎప్పుడు బిజీగా ఉంటారు, పరిగెత్తుతూనే ఉంటారు, 16 గంటలు పరిగెత్తుతూనే ఉంటారు. అంటే అర్థమైంది, అన్నీ ముఖ్యమే, అన్నీ అర్జెంటే. క్వాడ్రంట్ 1ని పెంచినారు ఇట్లా. అలా పెంచిన కలెక్టర్కి వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది. మరి వీడికున్న 16 గంటలు ఈ అర్జెంటు ముఖ్యమంత్రి నింపి పెట్టాడు కదా, పరిగెత్తుకెళ్ళాలి నాయన చూడడానికి చెప్పండి. సరిగ్గా ఇందుకే ధీరుభాయ్ అంబానీ ఎన్ని గంటలు మిగుల్చుకున్నాడు? ఒక రోజులో 17 గంటలు మిగుల్చుకున్నాడు. 1 గంట మాత్రమే పనిచేశాడు. 17 గంటల్లో జనంతో కలవడానికి రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. వాళ్ళ నాయనకి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే ఏం చేయగలడు? నిమిషంలో వెళ్ళిపోగలడు. ద స్టైల్ ఆఫ్ ధీరుభాయ్ అంబానీ. కలెక్టర్ల స్టైల్ ఏంది? 16 గంటలు క్రామ్డ్ యాక్టివిటీ. ఎవడన్నా పలకరించడానికి 1 నిమిషం వెళ్ళినా చాలా అర్జెంటుగా ఉందండి, చాలా త్వరగా పనులు ముగించుకోవాలా, మీరు 1 నిమిషం కానీ టైం తీసుకోవద్దని చెప్తారు మాకు. 1 నిమిషంలో బంద్ ఏం మాట్లాడాలతో కలెక్టర్తో, ఏమండి బాగున్నారా అని లేచి వస్తే అయిపోయింది. బాగుండకపోతే అక్కడ ఎందుకు ఉంటున్నాడు? ఇంట్లో పడుకుంటాడు, ఆసుపత్రిలో పడుకుంటాడు. అది పోయి అడగాలన్నా మనం? అసలు బాగున్నామని సంబోధన ఏంది? పనికి మన సంబోధన. బాగా లేకపోతే మనుషులు బయటికే రారు. అది సాంప్రదాయం కింద మారిపోయింది. అందుకని కలెక్టర్ల జీవితం, డిఓల జీవితం, మేనేజర్ల జీవితాలు, బ్యాంక్ మేనేజర్ల జీవితాలు అన్నీ ఇదే క్వాడ్రంట్ 1 ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్స్పాండ్ అయిపోయినందువల్ల అతను
ఒక్క నిమిషం కూడా కేటాయించగలిగే పరిస్థితులు లేడు. ముఖ్యమైన పనులు అర్జెంటు కానీ ఇందాకే చెప్పా, ముందే జాగ్రత్త పడకపోతే అవి ఏమవుతాయి? అర్జెంటుగా మారుతాయి. క్వాడ్రంట్ 3 దీని లక్షణాలు తాత్కాలిక లక్ష్యాలు, సమస్యల్ని ఏదో రకంగా వాయిదేయటం, ఇందాక పాప చెప్పినట్టు. వ్యాపార సంబంధాల్లో Q1లో ఉన్నామనుకుంటాం, వాళ్ళు అనుకుంటారు అట్లా, వాళ్ళు క్వాడ్రంట్ 1లో ఉండరు, 3లో ఉంటారు వాళ్ళు. క్వాడ్రంట్ 4 మరీ దారుణం, వీళ్ళ పనుల మీద వీళ్ళకి గదపండదు. ఎవడు ఫ్రెండ్ వచ్చి పిలుస్తారంటే పోతారు. నీకోసం వచ్చినారు అంటున్నాడు, ఏం పనిరా, అట్లా పోదాంరా, అట్లా పోయి ఏం చేయాలా, పోదాంరా, అంతే, వెళ్ళిపోవడమే, గొర్రెపోయినట్టు పోతారు అంతే. 1-2 గంటలు గడుపుతారు. ఏం చేస్తారు ఈ రోజంతా ఫైనల్గా టాలీ చేసుకుంటే ఏముండదు పని. క్వాడ్రంట్ 4, 3 మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే రద్దు చేసి పడేయాల. మీ జీవితంలో క్వాడ్రంట్ 3, 4 లేకుండా చేస్తే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఈ భూమి మీద సక్సెస్ అయిన వాళ్ళకి వెనకబడ్డ వాళ్ళకి తేడా ఒక్కటే, క్వాడ్రంట్ 1లో ఉండకుండా 2ని ఎక్స్పాండ్ చేసిన వాళ్ళు నెంబర్ 1 అవుతారు. 3 and 4 రద్దు చేసుకున్నాడు నెంబర్ 1 అవుతారు. మనం సరదాగా హోటల్ వెంట తిరిగినప్పుడు, సినిమా హాల్లో తిరిగినప్పుడు, స్వీట్ నథింగ్స్ మాట్లాడుకున్నప్పుడు, కేసీ కెనాల్ గట్టు మీదకి వెళ్ళి లోకం గురించి చర్చించినప్పుడు లోకమే మారడంలా మనం చర్చించుకుంటున్నాం. ఆ టైంలో, ఈ టైంలో కూడా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు నెంబర్ 1 అవుతున్నారు. నెంబర్ 1 కావడానికి తెలివితేటలు ముఖ్యము కాదు. తెలివితేటలు ఉన్న చాలామంది మంచి ఉద్యోగస్తులుగానే మిగిలారు. అంతకంటే ఎక్కువ తెలివితేటలు లేని వాళ్ళు, క్లాసులో ఫస్ట్ క్లాసులు రాని వాళ్ళు, యావరేజ్ మార్కులు 51 మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు చాలామంది జీవితంలో గొప్ప లేని వాళ్ళు ఉన్నారు. కారణం వాళ్ళు టైం మేనేజ్మెంట్లో నేను చెప్పిన సూత్రం పాటించటమే. Q1కి తక్కువ టైం ఇస్తారు, Q2కి విపరీతమైన టైం ఇస్తారు. క్వాడ్రంట్ 2 అదే కీలకం లైఫ్లో. మీరు పెద్దోళ్ళు కావాలంటే మీరు వెళ్ళినాక ఇంటి దగ్గర మీ టైం టేబుల్ అనలైజ్ చేసేటప్పుడు క్వాడ్రంట్ 3 and 4 0 పెట్టాలా, క్వాడ్రంట్ 2లో ఏమున్నాయో వాటిని వెంటనే చేసుకుంటూ వెళ్ళిపోవాలా. వాడు రేపటికి ఎల్లుంటికి వాయిదాలు వేయొద్దు. క్వాడ్రంట్ 1లో ఎక్కువ ఉండకూడదు అసలు. అంటే ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఎన్ని గంటలన్నా పని చేయి, మ్యాక్సిమం గంటలు నీ చేతిలో మిగులుతూ ఉండాలి. మిగిలిన టైంని రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి. ఈరోజు 10 గంటలు మిగిలింది, రేపు చదువుకోవాలనుకున్నాను, ఈరోజు ముగించేసినాక మీకు ఎంత రిలీఫ్గా ఉంటుందో మీరు ఒక్కసారి చెక్ చేసుకుని చూడండి. యూ జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. రేపు చేయాల్సిన పని ఇవాళ చేసేసినాం. అందుకే అలాంటి వాళ్ళు లక్ష్యం మీద క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటుంది, క్రమశిక్షణ ఎవరు చెప్పకుండానే వాళ్ళకే వస్తుంది, ఆవేశాలు అదుపులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పనులు ప్రతిచర్యలు ఆవేశాలు అదుపులో ఉంటాయి, సంక్షోభాలు అతి తక్కువ ఉంటాయి. ఆవేశం అదుపులో ఉండటం అంటే దారిన పోతున్నారు, ఒకటి తిట్టాడు, ఏం చేయాలా, ఎవడో వాడు తిట్టాడు, కోపం రాదా, వస్తే ఏం చేస్తారు, వాడు తిడతాడు, పెరుగుతుంది, పట్టుకుంటాడు, నువ్వు చొక్కా పట్టుకుంటావు, వాడికి దెబ్బ. ఎందుకు బజార్కి ఉల్లిగడ్డలు కొనడానికి వెళ్ళావు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు జరిగింది, వాడు కొట్టా, నువ్వు కొడుతుంది. వాళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే మిగతా వాళ్ళు తప్పించవచ్చు కదా. వాళ్ళు సెల్ ఫోన్లో షూటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా తప్పిస్తారు? దాన్ని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయాలా. వాళ్ళు మహా బిజీగా ఉంటారు, యాక్సిడెంట్ అయినా బిజీగా ఉంటారు, ప్రాణం పోతున్నా
ఫోటో తీయడంలో, వీడియో తీయడంలో. లేకపోతే వైరల్ అయ్యి ఇట్లాంటి వీడియోలు ఎట్లా వస్తాయండి? ఎదవలు పోయి పరిష్కరిస్తే ఎందుకు వస్తాయి? ఈడవుడు బోడు తీస్తూ ఉంటాడు. ఉల్లిగడ్డలు పోయినాయి ఎటో, ఉల్లిగడ్డలు సంచిపోయింది, మీ ఇద్దరు దన్నుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్ చేరారు. అది ఆవేశాలు కంట్రోల్ చేయటం అంటే. మిమ్మల్ని తబ్బడతా నేను, వెంటనే కోపం వస్తుంది. నన్నంటవా? ఏమో నిన్నెందుకు అనకూడదు, ఎందుకు అనకూడదు? నేను యు ఆర్ ఏ పబ్లిక్ పర్సన్, ఎనీబడి కెన్ క్వశ్చన్ యూ. పబ్లిక్లో ఎవడైనా ప్రశ్నిస్తాడు. రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడారో తెలుసుగా. అసలు నీకు నన్ను విమర్శించే అర్హత లేదంటారు. అసలు అర్హత ఏంది? ఒక ఎదవ నువ్వు ఎదవ విమర్శిస్తుడు, అర్హత ఏంది అక్కడ? ఎదవగా ఉండడమే అర్హత, అందుకంటే అర్హత ఏంది? అర్హత లేదు, మా నాయకుడు అనే అర్హత నీకు లేదు అంటే ఎవరికి ఉంది? నువ్వు పబ్లిక్లో ఉన్నవా ఎవడైనా అంటాడు, నువ్వు జవాబు చెప్పాలంతే. కానీ వాళ్ళకి నిజంగా ఆ పేపర్లో వచ్చేంత ఆవేశాలు ఉండవు వాళ్ళకి, అందుకే అట్లా అంటుంటారు అంతే. ఎక్కడ ఆవేశం ఉండాలి అక్కడ ఉండాలి. మీకు ప్రాక్టికల్ థింగ్ చెప్తా. పేషెంట్కి సీరియస్గా ఉందని నీకు కబురు పెట్టారు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావనుకో వార్డులో, జనానికి ఏమి ఇంప్రెషన్ వస్తాయి? పరిగెత్తుకుంటూ వెళ్తే. నేను ఒకసారి థియేటర్లో సర్జరీ చేస్తున్నా. ఆ హాస్పిటల్ డాక్టర్తో ఒక విషయం చెప్పాలనిపించి డాక్టర్ని పిలుస్తారా అన్న స్టాఫ్తో. వీడు వెళ్ళినాడు ఏం చెప్పాడు తెలుసు? అర్జెంటుగా రావాలంట అని చెప్పాడు. నేను రమ్మన్నాడు, మాట్లాడాలంట అని చెప్పకుండా అర్జెంటుగా రావాలంటే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు డాక్టర్. ఏం సార్ ఏమైంది సార్ అని అంటే పేషెంట్కి ఏదో అయిందని ఆయన భయం. నువ్వు పరిగెత్తుకొని వస్తే చుట్టూ చూసేటోళ్ళకి కొంపలేదో మునుగుతుందని భయం వేస్తుంది. నువ్వు పరిగెత్తుకొని వస్తే 5 సెకండ్లు ముందు వస్తావు, నెమ్మదిగా వస్తే 5 సెకండ్లు లేటుకు వస్తావు. 5 సెకండ్లలో చచ్చిపోయేంత సీన్ ఈ భూమి మీద ఏం లేదు, ఏం లేదు. 5 సెకండ్లో నిజంగా చచ్చిపోయే రోగం అయితే ఎవడూ కాపాడలేడు, వాడు చచ్చిపోతాడు అంతే. డాక్టర్ కాపాడలేడు, హెచ్ఓడి కాపాడలేడు, వరల్డ్ ఫేమస్ సర్జన్లు కూడా కాపాడలేరు. అట్లాంటి చెప్పాలా మరి? కాపాడలేనివి మ్యాసివ్ థ్రాంబో ఎంబలిజం పల్మనరీ ఆర్టరీ కామన్ ట్రంక్ అయిపోయింది. అంతే. ఏం చేయాలా? అర్జెంటుగా చెస్ట్ ఓపెన్ చేయాలా, పల్మనరీ ఆర్టరీ ఓపెన్ చేయాలా, ఆ క్లాట్ ఉంటే తీయాలా. ఎంతసేపట్లో? 30 సెకండ్లలో. అవుతుందా? అవుతుందా పని? ఎంత పెద్ద సర్జన్ అయినా వాడు గ్యారంటీకి చస్తాడు. గ్యారంటీకి చచ్చేటోళ్ళని బతికించడానికి మనం లేమో గుర్తుపెట్టుకోండి. కొంత టైం తీసుకుని చచ్చిపోయేటోళ్ళని బతికించడానికే మనం ఉన్నాం. నేను తప్పు మాట్లాడితే సరిచేయండి. గ్యారంటీకి చచ్చేటోళ్ళని బతికించడం ఎవడికి చేత కాదు, భగవంతుడికి ఆయనకి చేత కాదు. అసలు వీళ్ళందరినీ బతికిచ్చే పని ఆయనకి లేనే లేదు. ఆయన పని ఏంది? సస్తే జమేసుకుంటాం నరకంలో స్వర్గంలో, అంతే ఆయన పని. మిమ్మల్ని అందరినీ బతికిచ్చే పని దేవుడికి ఎక్కడుంది? డాక్టర్ మాత్రం ఏం బతికిస్తారు గ్యారెంటీకి పోయేవాటిని? మ్యాసివ్ హార్ట్ అటాక్, బోత్ కారోనరీస్ బ్లాక్డ్. ఏం చేస్తారు? సడన్ స్టాపేజ్ ఆఫ్ హార్ట్. మీ ఊళ్ళో జరిగింది, చూసే మనిషి లేడు, అయిపోయింది స్టోరీ. మీ ఊళ్ళో ఎందుకు? కార్డియాలజీ వార్డులో జరిగింది. బ్రహ్మాండమైన డాక్టర్లు ఉన్నారు మన దగ్గర, ఆ టైంలో ఎవరు లేరు. 5 నిమిషాలు అయిపోయింది, నువ్వేం చేయలేవు. అందుకని హడావుడిగా పరిగెత్తి ఏదో అనుకోవటం అనవసరం. ఇక్కడ రాసిన కొన్ని గమనించండి. సంక్షోభాలను ముందే నివారించడం, దట్స్ కాల్డ్ ప్రివెన్షన్. టైం మేనేజ్మెంట్ స్కిల్స్లో రాబోయే వాటిని ముందే ఊహించి రాకుండా చేయడం. పట్టు విడుపులు, ఎక్కడ పట్టుబట్టాలి ఎక్కడ వదలాలి అది తెలిసి ఉండాలా. ఎక్కడ సీరియస్గా ఉండాలా ఎక్కడ సీరియస్గా ఉండకూడదు
ఎక్కడ ఫర్మ్గా ఉండాలా, ఎక్కడ లిబరల్గా ఉండాలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ ఇంట్లో పిల్లోడు ఒకడు ఒక గ్లాస్ కింద పడేసి పగలగొట్టాడు. చాలా విలువైన గ్లాస్, యాంటిక్, 1000 సంవత్సరాల నాటిది. పిచ్చ కోపం వచ్చింది, పట్ట కొట్టినావు. ఓ తండ్రి కొట్టాడు ఇట్లా. నా దగ్గరికి ఆ కేసు వచ్చింది. ఒక 2 రోజుల తర్వాత అట్లాంటి ఇంకో యాంటిక్ని ఆ తండ్రి కింద పడేసి పగలగొట్టాడు. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు వాడిని ఎవడు కొట్టాలా? సూత్రం ఏంది? ఒక తప్పు జరిగినప్పుడు నీకు నువ్వు ఏ శిక్ష వేసుకోవడానికి సిద్ధమో ఎందుకంటే మించి ఎవరికి నువ్వు శిక్ష వేయకూడదు. బైబిల్ అద్భుతమైనటువంటి వాక్యం ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన కేసు అది. ఈమె పతిత రాళ్ళు వేసుకొట్టి చంపాలనంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? రాయి ఇచ్చినాడు. మీ అందరిలో ఎవరైనా రాయి వేసుకొట్టొచ్చు, నాకు అభ్యంతరం లేదు. ఒక్క తప్పు కూడా చేయనోడు ఎవడన్నా ఉంటే వాడు వచ్చి ముందు కొట్టండి అన్నాడు. ఏంటి రిజల్ట్? ఒక్క తప్పు కూడా చేయనోడు ఈ భూమి మీద ఉన్నాడా? లేడు. ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి చంపాలంటున్నావు, మీకెవడికి ఉంది అర్హత రాలేయడానికి? ప్రతి మతంలో మీకు ఇట్లాంటివి దొరుకుతాయి. వాటిని బయటికి లాక్కొని వాడుకోవాలి. ప్రతి మతంలో మనకు నచ్చనివి, మనకి ఇష్టం లేనివి, నష్టం కలిగి ఉండొచ్చు, వాటిని పక్కన పెట్టండి, మనకి అనవసరం. ఏ పని ఎప్పుడు చేయాలి అనే దాని మీద కూడా క్లారిటీ ఉండాలి. టైం మేనేజ్మెంట్లు ఇంపార్టెంట్. అది రేపు అనాటమీ పరీక్ష, ఎల్లుండి ఫిజియాలజీ. ఇవాళ ఏది చదవాలా? రేపటి పరీక్ష చదువుదామా, ఎల్లుండి చదువుదామా? యావరేజ్ స్టూడెంట్ ఏం చేయాలి? రేపటి పరీక్ష చదవాలి. ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయితే ఏ నిద్రపోతాడు, లేకపోతే సినిమాలు చూసుకుంటాడు. సాధ్యమా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దిస్ హ్యాపెండ్ ఇన్ 1972. నా ఫ్రెండ్స్ 4 ఉన్నారు. దేవనగర్లో రూమ్ వాళ్ళది. నన్ను ఒకరోజు పిలిచారు. నువ్వు నిద్ర లేపినా కూడా సబ్జెక్ట్ చెప్తావు కదా, మా రూమ్లో పండుకో, పరీక్షల ముందు బ్రహ్మాండంగా భోజనం పెట్టిస్తాం, తిను, పడుకొని నిద్రపో అంటే. పరీక్షలకు ముందు నిద్రపోవడం అలవాటు నాకు. 3 రోజుల ముందే కట్టలు కట్టి చాలా పెద్ద భోజన ప్రియును నేను. చాలా పెద్ద అంటే 1/2 కిలో అన్నం సునాయాసంగా తినేస్తా. ఇప్పుడు తినలేను. బాగా తిన్నా, పడుకొని నిద్రపోతున్నా. వాళ్ళు ఇంక చదువుతూ ఉన్నారు. 12కి లేపారు, 1 లేపారు. లేచేది వాళ్ళు అడిగింది చెప్పేది, మళ్ళీ నిద్రపోయేది. మరుసటి రోజు మళ్ళీ పోవాలి కదా నేను. వాళ్ళ రూమ్కి వెళ్ళా. నాకు దండం పెట్టి తరిమేసినారు. వద్దు నాయనా నువ్వు అని. ఏమిరా మీకేం కష్టం కలిగించినారా అన్న. కష్టం కలిగించేది ఏందిరా, తిని పడుకొని నిద్రపోతావు, గుర్రు పెట్టి నిద్రపోతావు అంటే మాకు భయం వేసింది నిన్ను చూస్తే, మేము చదువుకోలేకపోయినాం నిన్ను చూసి, అందుకని నువ్వు రావద్దన్నారు. అట్లా జరుగుతాయి కొన్ని. ఏ పని ఎప్పుడన్నప్పుడు అప్పటికి ఏ పని అవసరం అదే అప్పుడు చేయాలి. కాదు లేక లేదని చెప్పగలగడం. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, నేను ప్రేమిస్తున్నా అని. అమ్మాయికి నచ్చలే. ఏం చెప్పాలమ్మా? నాకు ఇష్టం లేదని చెప్పాలా? ఇష్టం లేదని చెప్తాడు, కొడవలు ఎత్తుకొని వస్తాడేమో అనుమానం వచ్చింది నీకు గొంతు కోయడానికి. అయితే ఇష్టం ఉందని చెప్పాలా? లేదు కాదు అని చెప్పడం జీవితంలో చాలా అవసరం. అన్నిటికీ తలకాయ ఇవ్వకూడదు. ఆడ చెప్తే మా నాయన బాధపడతాడేమో, మా అమ్మ బాధపడద్దేమో, అయితే అబద్ధం చదువుమా?
నచ్చ చెప్పుకో చేత అయితే. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మీ అయ్యకి ఇష్టం లేదు, అది నీకు ఇష్టం, నచ్చ చెప్పుకో మీ అమ్మకి ఆయనకి, అంతే. దాచిపెట్టొద్దు. లే నువ్వు ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం కరెక్ట్ అనుకోవట్లేదు అంటాడు. వినండి, తప్పేం లేదు. మళ్ళీ నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. అయినా నాన్న ఈ అబ్బాయిని చేసుకుంటా చెప్తున్నాను కదమ్మా, అబ్బాయిని చేసుకోవడం మంచిది కాదు, మాకు ఇష్టం లేదు అంటున్నాను కదా, చెప్పని మళ్ళా. తర్వాత మళ్ళీ ఈ అబ్బాయిని చేసుకుంటా. నీది సింగిల్ డైలాగు, ఆయన మల్టిపుల్ డైలాగ్స్. ఆయన ఎన్ని డైలాగులను చెప్పుకొని, నీది ఒక్కటే డైలాగ్ మారుతూనే అక్కర్లేదు. ఇట్లాగైతే నీకు ఆస్తి ఇవ్వను చెప్పుకొని ఫైనల్గా ఈ అబ్బాయినే చేసుకుంటా. ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నువ్వు చెప్పుకొని వెళ్ళిపో, ఏమవుతుంది? చేతుల్లో విద్య ఉందిగా, బతకగలవుగా. అంటే తల్లిదండ్రులకు మా మీద ప్రేమ లేక చెప్తారా అని మీరు అనొచ్చు. ప్రేమ ఉండే చెప్తారు, కానీ మీ ప్రేమ అర్థం కానంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి, అంతే. పెద్ద తేడా ఏం లేదు. తల్లిదండ్రులకి మీ ప్రేమ అర్థం కావాలని రూల్ ఉందా? వాళ్ళ ప్రేమ వాళ్ళకి అర్థమై ఉంటుంది, మీ ప్రేమ అర్థం కావాలని ఏముంది? కాబట్టి థింగ్స్ కెన్ హ్యాపెన్ లైక్ దట్. అందుకని కాదు అని చెప్పడం మీకు చేత ఉండాలా. ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్, ది లాస్ట్ వన్. ఇతరులతో పని చేయించుకోవడం చేత ఉండాలా. Q2 పనుల్లో నేను ఇందాకే చెప్పా, మీ వృత్తికి సహాయపడే అన్నీ Q2 పనులు అవుతాయి, చాలా ఉన్నాయి అందులో. వ్యాయామం అని ఒక్క మాట నేను చెప్తా. శరీరానికి వ్యాయామం అవసరమా కాదా? తలకాయకి వ్యాయామం కావాలా వద్దా? శరీరానికి ఏమవుతుంది? ఎట్లు విపరీతంగా ఎక్కితే, విపరీతంగా పని చేస్తే కీళ్ళు అరిగిపోతాయి. ఏం పని చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు కూడా అరిగిపోతాయి. నాగలి కరువుని ఎక్కువ వాడితే, ఎక్కువ భూమి దున్నితే తలతలా మెరుస్తుంది, కానీ తొందరగా అరిగిపోద్ది. అస్సలు వాడకుండా మూలన పెడితే అప్పుడేమవుతుంది? తుప్పడుతుంది. ఒక తుప్పు పట్టిన నాగలి కర్రు, తలతలా మెరిసే నాగలి కర్రతో చర్చ పెట్టుకుంది ఒకసారి. ఏం బతుకు, నీ బతుకు అరిగిపోయినావు, నేను చూడు ఎట్టున్నాను అన్నది. అదేమందో తెలుసు, నేను తలతలా మెరుస్తున్న చూడు, నువ్వు తుబ్బట్టున్న చూడు అన్నది. ఇంతకు ఏ నాగలి కర్రు గొప్పది? వాడినందువల్ల తుబ్బట్టింది, అది వాడితే ఎక్కువ అరిగిపోయింది. దేని గొప్పదానిదే. మీ శరీరాన్ని ఎక్కువ ఉపయోగించినా తొందరగా దెబ్బతింటుంది, తక్కువ ఉపయోగించినా దెబ్బతింటుంది. మీ తలకాయని విపరీతంగా వాడినా దెబ్బతింటారు, అస్సలు వాడకపోయినా దెబ్బతింటారు. తల అయినా శరీరమైనా ఆప్టిమల్ యూసేజ్లో ఉండాలి. ఆప్టిమల్ యూసేజ్, అది ఇంపార్టెంట్. ఆ ఆప్టిమల్ యూసేజ్లో వ్యాయామం ఒకటి. నేను ఇప్పుడు అడుగుతా స్ట్రైట్ క్వశ్చన్. మీరు ప్రతిరోజు ఒక గంట అయినా కనీసం నడకో ఆటలు ఆడేవాళ్ళు ఉన్నారా? క్వశ్చన్ లేదు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ ఉన్నారా? ఈ వయసులో మీ శరీరానికి గంట వ్యాయామం ఇవ్వటం మీకు చేత కాకపోతే మా జన్మకి చేయరు. ఏంటి ఫలితం? పెద్ద ఫలితమేం కాదు. 10 ఏళ్ళు ముందుగా చచ్చిపోతారు అంతే. ఒక 10 years ముందు చచ్చిపోతారు. డూ యూ వాంట్ టు డై 10 years ఎర్లీ? మీకు ఎవరికైనా ఇష్టమా 10 ఏళ్ళు ముందు చచ్చిపోవడం? మీకు అలా 10 ఏళ్ళ ముందు చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? శరీరానికి వ్యాయామం ఉండాలి. ఆటలాడతారా? రైట్. ఏం లేకపోతే మన దిక్కుమాల క్యాంపస్లో నడవండి. ఎంత క్యాంపస్ ఉంది మనకిడ, రోడ్లు ఉన్నాయి, మట్టి ఉంది, గడ్డి ఉంది, నడవండి ఒక గంట. ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ వాకింగ్. సంవత్సరానికి ఒక్కసారి యోగా దినం రోజు 4 ఆసనాలు వేస్తే చాలదు. అది మోడీకి అయితే సరిపోద్ది, మీకు చాలదు. ఆయన అయితే వేస్తాడు, ఫోటోలు తీసుకొని పెట్టుకుంటాడు ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో దీంట్లో.
ఆయన మళ్ళీ మిగతా 364 రోజులు ఏమి ఆసనం లేడు. మీరు రోజు ఆసనాలు వేస్తే ఓకే, ఏడాదికి ఒక్కసారి వేస్తే అది వ్యాయామం కాదంట. మంచి పుస్తకాలు చదవడం, స్ఫూర్తిదాయకమైన బుక్స్ చదవడం, చదివే హ్యాబిట్ ఉందా మీకు? మంచి పుస్తకాలు చదివే హ్యాబిట్ ఉందా? టెక్స్ట్ బుక్లు చదవడానికి టైం చాలలేదంటారా? ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడు పనులు. సినిమాలు, టీవీ సీరియళ్ళు, అత్తాకోడళ్ళ కొట్లాట్లు. సీరియల్ చూడకపోతే ఆగిపోద్దేమో, అది ఆగిపోద్దని మనకు భయం. అతిథుల్ని తిట్టుకుంటూ మర్యాదలు చేయడం, కంటిన్యూస్గా షాపింగ్లు చేయడం. నిన్నే చేసి వచ్చావు, మళ్ళా పోతావు. బేరాలాడడం, ఎవరితో బేరాలాడాలి? ఆడకూడదని కాదు. రిలయన్స్ షాపులో బేరాలు ఆడగలరా మీరు? ఆడలేరు. రిక్షా అతనితో, ఆటో రిక్షా అతనితో బేరాలు ఆడతారు. అవసరమా? వాటితో బేరం అవసరమా? 10 రూపాయలు ఎక్కువ తింటే తిన్నీలే. ఈడు 100 రూపాయలు తింటే ఊరుకున్నావు కదా. రిలయన్స్ వాడు 100 రూపాయలు తింటే ఊరుకున్నావు. వాడు 10 రూపాయలు తింటే పోయేది ఏంటి? బతకలేక ఆటో రిక్షా వేసుకున్నాడుతో, రిక్షాల వాళ్ళతో, ఆటో రిక్షాల వాళ్ళతో బేరాలు ఆడకాకండి, టైం వేస్ట్. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీయండి. వాడితో బేరాలని వాడు ఒప్పుకోడు. ఇంకెక్కడ బేరాలు ఆడతారు? తలకాయలు తిని. ఏదైనా స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బేరం ఆడు. 1 లక్షన్నా తగ్గుతుంది, 2 లక్షలన్నా తగ్గుతుంది. అక్కడ ఆడు, పర్వాలేదు. ఒక చోట బేరం ఆడటానికి వీలు లేదు, ఇంకో చోట బేరం ఆడటం అనవసరం. అవే నేర్చుకోవాల్సిందంటే. ఊరికల్లా తిరిగొద్దాం పదా అని వస్తాడు ఫ్రెండ్ సాయంత్రానికి. బంధువులతో కాలక్షేపం, అభిమాన సంఘాలు, ఫంక్షన్లు, బహిరంగ సభలు, దినాలు, సంతాప దినాలు, షూటింగ్ పోయి చూడటం, సినిమాల మీద చర్చలు. సినిమా మీద చర్చ ఎప్పుడు ఉపయోగపడుతుంది? అది గొప్ప సినిమా అయితే క్రిటికల్గా చూస్తే ఉపయోగపడుతుంది. ఊరికే చర్చలు పనికిరావు. ఊరికే చర్చ కూడా చేశారు ఈ మధ్య మా ఫ్రెండ్స్. సాహో సినిమాలో స్టోరీ ఏంది, అది చర్చ. మీకు ఎవరికైనా అర్థమైందా సాహో సినిమాలో స్టోరీ ఏందని? మా బ్యాచ్కి అర్థం కాలే. ఇంకా రెండోసారి చూసి ఇచ్చున్నాడు. ఎందుకంటే డైరెక్టరు పత్రికలు రాశాడు, రెండోసారి చూస్తే అర్థమైందని. మీరు చూసి వచ్చారు రెండోసారి, అప్పటికి అర్థం కాల. దాని మీద చర్చించి ఏం చేస్తారు మీరు? 200 కోట్ల పైన పెట్టినారు ప్రభాస్ గారి మీద, ఆ బాహుబలిలాగా ఇరగదీస్తారని. అసలు ముఖమే దేవర ముఖం పెట్టుకుని ఉన్నాడు. ఈ సినిమాలు ఎందుకున్నాడో నాకు అర్థం కాల. నిద్రపోతున్నోళ్ళలాగా లేచి వచ్చి నటించినట్టున్నాడు. చూశారుగా సాహో మీరు? సో నిద్రపోయేలాగా లేచి రాలే చాలాసార్లు, కళ్ళు మూసుకుంటా. మరి అక్కడ అంత హుషారుగా నటించాడు. ఇక్కడ ఏమైంది? దర్శకుడు దెబ్బది. ఆడేం చేస్తారు? ఏమి చర్చిస్తారండి దాని మీద? మంచి సినిమాలు ఉన్నాయి. నేను ఒక మంచి సినిమా గురించి తర్వాత చెప్తా, మర్చిపోకుండా అడగండి. నగల మీద, చీరల మీద చర్చలు. మిమ్మల్ని చూస్తున్నా, వాళ్ళు కట్టుకోరుగా. పెళ్ళికి పోయిన ఒకసారి నేను పెళ్ళి కొడుకు పక్క, పెళ్ళి కూతురు పక్క చూస్తున్న వాళ్ళంతా టక్కుని మానేసి ఒక గెస్ట్ వస్తుంటే ఆమె చూస్తున్నారు. ఏమయ్యా అంటే 40,000 పట్టు చీర కట్టుకొని వస్తుంది ఆమె. అందరూ అటుపక్క తల తిప్పారు, ఇటు పట్టుకొని నలిపి చూసినారు దాన్ని. ఎంత ఇది అంటే 40,000 అన్నది. ఈమె 40,000 గురించి మాట్లాడేటప్పుడు ₹1,00,000 పట్టు చీర కట్టుకొని మంత్రి గారి భార్య వచ్చింది. మొత్తం అటుపక్క తిరిగినారు. పట్టు చీరల యొక్క ప్రయోజనాలు ఏంటి? నేను లెక్చర్ ఏమి ఇవ్వడంలా. మా టీచర్ ఒక ఆయన భార్యకి ప్రేమతో ₹10,000 పట్టు చీర కొనిచ్చాడు. పెళ్లి రోజు కట్టుకుంది, ఆమె పుట్టినరోజు కట్టుకుంది. మిగతా 363 రోజులు పెట్టెలో పెట్టింది. పెట్టెలో పెడితే చివరికి చిమట్లు బట్టి బొక్కలు పెట్టినాయి దానికి. 10 ఏళ్ళు అట్నే బొక్కలు పెట్టిన చీర దాచుకుందామే. ₹10,000 పట్టు చీర రోజువారీ వాడుకోవడానికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. పెళ్ళప్పుడు డెమాన్స్ట్రేషన్కి పనికి వస్తుంది. అది కూడా ఎంతసేపు? నీకంటే ఖరీదైన పట్టు చీర కట్టుకొని ఆమె రానంత వరకే అది డెమోకి పనికొచ్చింది. దానికోసం పట్టు చీరలకు డబ్బులు పెట్టాలనా? నేను ఈ యంగ్ తరాన్ని అడుగుతున్నా,
దిక్కుమాల పట్టు చీరలకు డబ్బులు ఖర్చు పెట్టకండి. నీకేమో మస్తు చెప్తావు, మాకు ఎంత ఒత్తిడి ఉంటుంది అనుకున్నావు అని అంటారా? ఏం ఒత్తిడి ఉన్నా లివ్ అప్రైట్. ఎవరి కోసమో బతకొద్దు అసలు మీరు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, పట్టు చీర కొనకపోతే ఎట్లా, ఎన్ని పట్టించుకోవద్దు మీరు. మీరు ఏమనుకుంటారో అదే ఫైనల్. వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకునేదంతా నీకేం పని? ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, సాడీలు చెప్పుకోవడం పెద్ద సబ్జెక్ట్. అది పూర్తి వేస్ట్ కార్యక్రమం. Q4 యాక్టివిటీ అది. అత్తామామల మీద, భార్యాభర్తల మీద తగాదాలు, అలకలు, స్వీట్ నథింగ్స్ కూడా గొప్పగా ఉంటాయి. మీరు ట్యాంక్ బండ్ మీదకి ఎప్పుడన్నా వెళ్ళండి హైదరాబాద్. ఆ నీళ్ళ పక్క చూసుకుంటూ జంటలు జంటలు కూర్చొని ఉంటారు. వాళ్ళు వెనక నడుచుకుంటూ బండి ఏం మాట్లాడుకుంటానండి. నీళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఏమై ఆ పక్షులు ఎట్ట ఎగురుతున్నాయి చూడు, బుద్ధుడు ఎట్ట చూస్తున్నాడు చూడు, ఏం చూస్తున్నారు బుద్ధుడు. ఇవి వాళ్ళ సబ్జెక్టు. ఆ నీళ్ళ గురించి మెచ్చుకునేది ఏంటంటే మురికి నీళ్ళు, దూకితే దెబ్బకి చేస్తారు. వాడు అన్ని నథింగ్స్ అంటారు. డోంట్ వేస్ట్ ఆన్ స్వీట్ నథింగ్స్. స్వీట్ సంథింగ్స్ మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు. నథింగ్స్ వేస్ట్. రాత్రంతా క్రికెట్ చూడడం, ఆఫీసులో నిద్రపోవడం, ప్యాక్ ఆడడం, ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడడం, గంటల కొద్దీ న్యూస్ పేపర్ చదవడం, అనవసరంగా వాదించడం, అద్దం ముందు గంటల కొద్దీ ఉండి, ఇవన్నీ కూడా మీ 24 అవర్స్లో ఉంటాయి. ప్లీజ్ ఎరేజ్ దెమ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ నెంబర్ 1, ప్లీజ్ ఎరేజ్ ఆల్ దీస్ థింగ్స్. వస్తువుల కంటే, ఆస్తుల కంటే, బంగారం కంటే ప్రాముఖ్యమైనది మనుషులే. మనుషులతో డీల్ చేయటం ప్రాక్టీస్ చేయండి. మనకు మనుషులు ఎవరు? మన పేషెంట్లే. మనకు మనుషులు ఎవరు? మన సీనియర్. మనం చేసే పని వ్యాస్ట్ మెజారిటీకి ఉపయోగపడాలి.